హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు వచ్చేది వేసవికాలం కదా. వేసవికాలంలో ఏంటి ఫేమస్ ఎక్కువ? మామిడికాయ. మామిడికాయ కాకగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆవకాయ. ఆవకాయలో చాలా వెరైటీస్ ఉన్నాయి. బెల్లం ఆవకాయ, ఉసిరి ఆవకాయ, అలాగే పెసర ఆవకాయ, మాగాయ, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము ఉండేది గుంటూరులో కాబట్టి మాకు మామిడికాయలు 365 days అవైలబుల్గా ఉంటాయి. నాకు కొంచెం పికిల్స్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. అందులో వెరైటీ పికిల్స్ చేస్తుంటాను. ఇప్పుడు మీకు చేసేది బెల్లంతో చేసినటువంటి గుమగుమలాడే నోరు రుచి ఆవకాయ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, అంటే కావాల్సిన రకాలన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ ముక్కల్ని మనకి ఇష్టం వచ్చినటువంటి సైజుల్లో మొట్టలతో సహా తరుక్కోవాలి. అలాగే ఆవపిండి, కారము, పసుపు, సాల్ట్, ఇంగువ, అలాగే కొంచెం ఆవపిండి, మెంతిపిండి అన్నమాట. తెలుసు కదా ఏమేమి కాదు మీకు అందరికీ, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవకాయ అనగానే ఆవపిండి, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, మామిడికాయ ముక్కలు, ఇవన్నీ నూనె అన్నమాట. కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి నూనె. ఈ బెల్లం ఆవకాయకి వీటన్నిటితో పాటు సన్నగా తురుముకున్నటువంటి బెల్లాన్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్. బెల్లం ఆవకాయ నోరు రుచి గుమగుమలాడే బెల్లం ఆవకాయ రెడీ అన్నమాట. మీకు కొలతలు తెలుసు కదా అందరికీ. ఒక కప్పు 4 కప్పులు ఆవకాయ ముక్కలకి 1 కప్పు ఆవపిండి, 1 కప్పు ఉప్పు, అదే కప్పు కొలతలతో కారము, కొంచెం మెంతులు కానీ మెంతి పిండి కానీ మన ఇష్టం అన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ. వీటన్నిటితో పాటు బెల్లం ఆవకాయకి సన్నగా తురుముకున్నటువంటి బెల్లం కూడా కావాలి. నేను ఈ కప్పుతో 4 కప్పుల కొలతల ప్రకారము మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. సన్నగా పెట్టుకున్నటువంటి టెంకతో సహా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయలండి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి పెట్టానమాట. టెంకతో సహా ఉన్నటువంటివి. ఇవి 4 ముక్కలు ఉన్నాయి. అంటే 1 కప్పు 4 ముక్కలతో 1 కప్పు ఆవపిండి, 1 కప్పు కారం. కారము మన ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చండి. మీడియం కారం కావాలనుకుంటే మీడియం కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఘాటు ఎక్కువ ఉన్నటువంటి కారము, అలాగే కలర్ ఉండి ఘాటు తక్కువగా ఉన్నటువంటి బల్లారి కారము, ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదేమో 3/4 కప్పు వేస్తున్నాను, 3/4 వంతు కప్పు వేస్తున్నాను. బల్లారి కారమేమో మిగిలిన 1/2 కప్పు వేస్తున్నాను. ఒక కప్పు కారము, అలాగే అదే కప్పుతో బెల్లము. చూడడానికి ఇది తీపిగా, పులుపులుగా, కారకారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, జస్ట్ శాంపుల్ కోసం. ఒకవేళ నచ్చిందనుకోండి మీరు ఎక్కువ కొలతలతో పెట్టుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు ఒకే ఆవకాయ తిని విసుగొచ్చినటువంటి వాళ్ళకి వెరైటీగా ఈ బెల్లం ఆవకాయ వచ్చినటువంటి రిలేటివ్స్కి పెట్టండి. ఆహా ఏమి రుచి అని చెప్పేసి అందరూ కూడా చాలా బాగుందని వాళ్ళు కూడా ఇంట్లో కంపల్సరీగా ట్రై చేస్తారనమాట. ఉప్పు కొంచెం 1 స్పూన్ అన్నమాట. చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు లేకుండా మనం ఏ వంటలు కూడా తయారు చేయకూడదు కదా. అందుకని చెప్పేసి 1 చిన్న టేబుల్ స్పూన్తో పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం చూసారా మెంతి పిండి అన్నమాట. మనం మెంతులు వేసుకోవచ్చు, మెంతి పిండి వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట, ఏదైనా సరే. అలాగే ఇంగువ
ఇంగువ వేసుకుంటే అరుగుదల బాగుంటుంది, తర్వాత తొందరగా జీర్ణం అవుతుంది, పంటికి కూడా చాలా బలమండోయ్, మీకు అందరూ తెలుసా ఉంటుంది. ఇప్పుడు అదే కప్పుతో నేను కాచి చల్లార్చి ఇంగువ వేసినటువంటి నూనెను పోస్తున్నాను. నూనె అనేది మన చాయిస్ అండి. ఇప్పుడు దీనిని కలుపుతున్నాను అన్నమాట. ఇట్లా ఫస్ట్ మొత్తం కలుపుకోవాలి మనం. వాసన మీకు వస్తుందా? వాసన గమ్మటి ఇంగు వేసినటువంటి వాసన వస్తుంది. పెడుతుంటే నోరు ఊరిపోతుంది తినాలని. మూడో రోజు మళ్ళీ కలిపి వేసుకుంటాం కదా, రేపు ఒకసారి, ఎల్లుండి ఒకసారి నూనె అది అంతా ముక్కలు పట్టిందో లేదో ఒకసారి కలపాలన్నమాట. చూసారా? ఇప్పుడు బెల్లం కూడా మనం ఇట్లా మొత్తం మెత్తగా అనుకోవాలి. ఎక్కడైనా పలుకులు కానీ ఉప్పు కానీ అలా మెత్తగా ఇలా అనుకున్నామనుకోండి, వడకలు లేకుండా మొత్తం సమపాలలో కలిసిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము ఇలాగ వేసేసుకొని ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఇలాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపేసేసి దీన్ని ఒక డబ్బాలో మూత పెట్టేసి బట్ట కట్టేసి వాసన కట్టి పెట్టాలన్నమాట. ఇవాళ ఏం వారం అండి? మంగళవారం తర్వాత మీరు ఇవాళ 3వ రోజు అనగా శుక్రవారం రోజు దీన్ని పైకి కిందికి ఒకసారి ఇలా కలుపుకొని వేడి అన్నం పొయ్యి మీద నుంచి ఈ ఆవకాయ వేసుకొని ఒక్క ముద్ద పెట్టుకున్నారంటే స్వర్గం కనిపిస్తుంది మనకి. ఇంకా ఏమీ అవసరం లేదు. ట్రై చేస్తారా మీరు కూడా అందరూ? నేను ఇంకా పెసరావకాయ కూడా బాగుంటుందండి ఇలాగే. కాకపోతే పెసరావకాయకి ఆవపిండి బదులు పెసరపిండి వేస్తాం అంతే. చూసారా? బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది అన్నమాట. సింపుల్. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? సబ్స్క్రైబ్ అని చేసేయండి. చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా, కావాలా? ఇప్పుడు మనం దీన్ని ఒక జాడీలోకి, కంటైనర్లోకి, ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టేసుకుందాం. శుభ్రంగా తుడిచి పెట్టుకున్నటువంటి కంటైనర్ అండి. అయినా ఒకసారి మనం తుడిచేసుకొని పెట్టేసేసుకుంటే అయిపోయింది. చూడండి ఎలా ఉందో. రేపటికి నూనె మొత్తం పైకి ఊరు వస్తుంది, ఊట వచ్చేస్తుంది. ఇప్పుడే మా ఇంట్లో వేడిగా అన్నం దించానండి కుక్కర్లో. ఈ మిగిలిన ఈ గిన్నెలోకి ఆ వేడి అన్నము ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే అలా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.